ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ఫొటోస్ చూడండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎవరైతే ఈ తెలుగు బిగ్ బాస్లోకి వెళ్ళారో వాళ్ళందరూ ఫోటోలు ఇవి. ఈ బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరైతే వెళ్ళారో వీళ్ళలో ఇంచుమించు ఒక 13-14 మంది నామినేషన్లు అంటేనే భయపడి వస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, నామినేషన్ అంటే ఎందుకు అంత భయపడి వస్తున్నారు? నామినేషన్కి వెళ్తేనే కదా మీకంటూ జనాలు ఎంత మాత్రం సపోర్ట్ చేసేది, ఎంత మాత్రం ఓటింగ్ చేసేది మీకు తెలుస్తుంది. ఓయమ్మో ఓ ఈసారి నామినేషన్కి వెళ్తే మనం ఎలిమినేట్ అయిపోతాం, ఈ భయం అనేది ప్రతి వారం ఉంటుంది. అలా కాకుండా ధైర్యంగా పాయింట్ పెట్టి మాట్లాడండి. ఏదైనా పర్లేదు, అది ఎంత టోనే కానీ వాడి సెలబ్రిటీయా కామన్ మ్యాన్ అని తీసి పక్కన పడండి. వాడు తప్పు చేశాడా, వాడి పాయింట్ తీసుకొచ్చి పెట్టి వాడి తాట వదిలేయండి. అంతేగాని వాడిని నామినేషన్ చేస్తే తిరిగి నాకు నామినేషన్ వేస్తుందేమో, నేను బయటికి వెళ్ళిపోతానేమో ఈ భయాలు వద్దు. నామినేషన్లు ఉంటేనే మీకు ఎంత మాత్రం ఓటింగ్ పడి తెలుస్తుంది, మీకు ఎంత మాత్రం జనాలు సపోర్ట్ చేస్తారో తెలుస్తుంది. అలా కాకుండా ప్రతి వారం భయపడతా ఉంటే ఏదో రోజు మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు, నెగిటివ్గా కూడా జనాల్లో వెళ్ళిపోతారు. వాస్తవం చెప్పాలంటే ఈసారి ఎవరైనా జెన్యున్గా ధైర్యంగా మాట్లాడుతున్నాను ఎవరైనా ఉన్నారంటే అది మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఒక్కడే. ఏది మాట్లాడకుంటే అది మాట్లాడేస్తాడు. అబ్బా మంచో చెడో తీసి పక్కన పెడితే అతనికి అనిపించింది పాయింట్ పెట్టేస్తాడు. అది ఎంత పెద్ద తోపైనా కానీ అతను వాయిస్ ఉంటుంది, అది ఎంత టోడని భయపడాలా. అలాంటి మాటలు లాజికల్గా ఉంటే అదే ఎంత మాట్లాడినా మాట తొల్లడు, దుష్కారంగా ఒక మాట్లాడు. అవతల వాడు చిన్నోడైనా పెద్దోడైనా మీరు అనే మాటతోనే మాట్లాడతారు, అంత పద్ధతిగా మాట్లాడతారు. వాస్తవంగా ఇలాంటి వాడు ఉండాలబ్బా. ఇతను లేకపోతే సార్ బిగ్ బాస్ చూసేదానికి కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదు వాస్తవం చెప్పాలంటే.